స్టార్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఇప్పుడే హరి సినిమా చూశాను, నాకైతే చాలా నచ్చింది. ఒక డీసెంట్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్ అనమాట. అండ్ ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ హ్యూమన్ ఎమోషన్స్, మనిషిలో ఉండే అరిషడ్ వర్గాలు అంటాం కదా, 6 రకాల మృగానికి సంబంధించినవి, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు. సో ఇలాంటివి మనిషిలో నుంచి పోతేనే మనిషి మనిషిగా ఉంటాడు అనే పాయింట్ని, అంటే అలాంటి వదిలితే మనిషి అవుతాడు లేదా మనిషి మృగం అవుతాడు అనే పాయింట్ని చాలా సెన్సిబుల్గా డీల్ చేశారు డైరెక్టర్. అండ్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్, కృష్ణుడు పెర్ఫార్మెన్స్ చేసిన జై వినోద్ గారు కానీ, లేదంటే శుభలాక్ సుధాకర్ గారు, సాయి కుమార్ గారు, వైవా హర్ష, సో ఎవరికి వాళ్ళు, అనసూయ గారు, సో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా చాలా రియలిస్టిక్గా చాలా జెన్యూన్గా పెర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్, లాస్ట్ 30 minutes, నాకు పొద్దున ఒక మెసేజ్ వచ్చింది, లాస్ట్ 30 minutes మిస్ అవ్వద్దు సినిమా అని. ఎందుకు ఏముంటుంది, ఇది రొటీన్గా చెప్పేదే కదా అనుకున్నా, బట్ నిజంగా లాస్ట్ 30 minutes ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కృష్ణుడు వచ్చే సీన్ ఒకటి ఉంటుంది, రివీల్ అయ్యే సీన్, అది మటుకు నిజంగా మామూలుగా లేదు, గూస్ బంప్స్ అనమాట. సో సినిమా ఓవరాల్గా థియేట్రికల్లో వాచ్ చేసే ఒక మంచి ఫిలిం, ఒక జెన్యూన్ అటెంప్ట్. మనిషిలో ఉన్న 6 ఎమోషన్స్ని డైరెక్ట్గా కృష్ణుడు హ్యూమన్ లెవెల్లో వచ్చి డీల్ చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. అండ్ కథని చాలా బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా వాస్ రియల్లీ గుడ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో అది మంచి సినిమా థియేటర్స్లో ఉంది. మనిషి మారితే మనిషి అవుతాడు, మారకపోతే మృగం అవుతాడు అనే కాన్సెప్ట్ని చాలా సెన్సిబుల్గా డీల్ చేశారు. సో ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే చూడండి. ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. హరి ఈస్ ఇన్ థియేటర్స్ రైట్ నౌ.